ఒక బ్రాహ్మణుడికి 7 కొడుకులుంటారు. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. భార్యలు కాపురాలకి వస్తూనే వేరింటి కాపురం పెడతారు. ఒకసారి శుక్రవారం మహాలక్ష్మి పొద్దున సంచారం చేయుచు ఆ బ్రాహ్మణి కోడళ్ళింటికి వెళ్తుంది. ఒక కోడలేమో పొద్దున్నే పిల్లలకి భోజనం పెట్టి తను కూడా తింటూ ఉంటుంది. ఇంకొక ఆమె పాచివాకిల్లోన పేడ వేసుకుంటూ ఉంటుంది. ఇంకొక ఆమె పాతగుడ్డలను మంట పెడుతూ ఉంటుంది. ఇంకొక కోడలు పాచివాకిలిలో వడ్లు దంచుతూ ఉంటుంది. ఇంకొక కోడలు పాచివాకిలి అందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంటూ ఉంటుంది. ఇట్లా 6 చేయుట చూచి శుక్రవారం మహాలక్ష్మి వాళ్ళ ఇళ్లకు వెళ్ళక పెద్ద కోడలి ఇంటికి వస్తుంది. ఆమె ఇల్లు అలుకుకొని వాకిట కళ్ళాపి చల్లి స్నానం చేసి చక్కగా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్టని తన భర్తకిస్తుంది.